హాయ్ స్టూడెంట్స్, నేను మీ రవికాంత్ రెడ్డి. ఈ 2025 సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏపీలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా టోటల్ సిలబస్ చేంజ్ అయిందండి. అయితే ఈ కొత్త సిలబస్కి సంబంధించినటువంటి సాంస్క్రిట్లో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు క్లియర్గా అన్ని వివరిస్తాను. మనకున్నటువంటి శ్లోకాలన్నీ కూడా నీ శ్లోకాల నుంచండి. అందులో మొదటిది ఇంపార్టెంట్ అయినటువంటిది, నాస్తి విద్యాసమం చక్షు, నాస్తి సత్యసమం తపః, నాస్తి రాగసమం దుఃఖం, నాస్తి త్యాగసమం సుఖం అన్నారండి. ఇందులో మీరు గనక గమనిస్తే విద్యాసమం అంటే విద్యతో సమానమైనటువంటి, చక్షు కన్ను, నాస్తి లేదు, విద్యతో సమానమైనటువంటి కన్ను లేదు. ఏంటి దీని అర్థము అంటే, ఇప్పుడు చక్షు కన్ను ఏమిస్తుంది? చూపునిస్తుంది. మనకి చాలా మంది చెప్తుంటారు, చూపు పోయిన ప్రతి చోటకి మన ఆలోచనలు పోతాయి, కానీ ఆలోచనలు పోయిన ప్రతి చోటకి చూపు పోదు అని అంటుంటారు. అంటే అర్థమైంది, అన్నిటికన్నా గొప్పది ఏంటంటే ఆలోచన. ఆ ఆలోచన కలగాలంటే ఏముండాలి అంటే విద్య ఉండాలండి. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, విద్యతో సమానమైనటువంటి కన్ను లేదు అంటే చూపు లేదు. ఇప్పుడు సపోజ్ విద్య దేన్ని ఇస్తుంది? మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం ద్వారా ఏమొస్తుంది? ధనం సంపాదించుకోవచ్చు, కుటుంబంతో సంతోషంగా ఉండొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు. ఇటువంటి గొప్పమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కార్యాలన్నింటినీ కూడా విద్య అనేటువంటి జ్ఞానం ఇస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఎంతో గొప్ప కీర్తి లభిస్తుంది, లేదా స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. కానీ అంత గొప్పదైనటువంటి జ్ఞానంతో సమానమైనటువంటి చూపు ఇక మరొకటి లేదు అని ఇక్కడ అర్థం అండి. నాస్తి సత్యసమం తపః. తపః అంటే తపస్సు. తపస్సు చేసే వారందరూ దేనికోసం చేస్తారు అంటే స్వర్గలోక ప్రాప్తి కోసం చేస్తారు, లేదా వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడం కోసం చేస్తారు. వాళ్ళ కోరికలైనా కూడా స్వర్గలోకాన్ని పొందాలనేదే ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఓకేనా? సరే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? సత్యసమం, సత్యంతో సమానమైనటువంటి తపస్సు లేదు. ఓకేనా? ఎందుకు ఆ పదం అన్నాడు అంటే, సత్యం మాట్లాడుతున్నాడు అంటే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. ధర్మాన్ని ఆచరిస్తున్నాడు అంటే దేన్ని కోరుకొని ధర్మాన్ని ఆచరిస్తున్నాడు? మోక్షాన్ని కోరుకొని ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. కాబట్టి అందుకే చెప్తున్నాడు, నువ్వు బ్రతికినంత కాలం 20 రోజులు బతుకుతావా, సంవత్సరం బతుకుతావా, 10 సంవత్సరాలు బతుకుతావా, జీవితం 100 సంవత్సరాలు బతుకుతావా, నువ్వు తపస్సు చేయాల్సిన పనిలే. కేవలం జీవహింస చేయకుండా 10 మందికి సహాయ సహకారాలు అందిస్తూ ధర్మబద్ధంగా నడుచుకోగలిగితే, నిజాలు మాట్లాడుతూ మనం శత్రువులం అవ్వచ్చు, కానీ అదే గొప్పదైనటువంటి ధర్మము. దాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాము. దానికోసం ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఎడారులోనో అడవుల్లోనో కూర్చొని తపస్సు చేయాల్సిన పని లేదు అని చెప్పి చెప్తున్నాడండి. మనం ధర్మాన్ని ఆచరిస్తే చాలు. ఓకేనా? నెక్స్ట్, నాస్తి రాగసమం దుఃఖం. ఇష్టము, ప్రేమ, కోరిక ఇవన్నీ కూడా రాగానికి చెప్పబడతాయి. వీటితో సమానమైనటువంటి దుఃఖం లేదు. ఈ దుఃఖం ఎప్పుడు కలుగుతుంది అంటే, ఎదుటివాడు మనల్ని ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు మనం వాడికి సహాయం చేసి ఉంటాం, వాడు మన సహాయాన్ని పొంది కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి వారి వల్ల కలిగేటువంటి వాటిని దుఃఖము అని అంటాం. అంటే మన అంతఃకరణ శుద్ధికి బాధ కలిగించేటువంటి విషయం. ఓకేనా? సో ఇటువంటి వాటిని మనము ఎప్పుడూ కూడా బాధపడకుండా ఉండాలి అంటే, ఇదిగో జనాలందరితో కలిసిమెలిసి తిరుగుతూ హ్యాపీగా నవ్వుతూ సంతోషంగా ముందుకు నడుచుకోగలగాలి. అందుకనే చెప్తున్నాడు, ఈ ప్రేమ, కోరిక, ఇష్టం అనేటువంటి వాటితో సమానమైనటువంటి దుఃఖం లేదు అని చెప్పి చెప్తున్నాడు. నాస్తి త్యాగసమం సుఖం. త్యాగసమం, త్యాగంతో సమానమైనటువంటి సుఖం లేదు అని చెప్పి చెప్తున్నాడు అండి. అసలు సుఖం అంటే ఏంది అంటే, శారీరకంగా సంతోషాన్ని పొందటాన్ని మనం సుఖం అని అంటాం. ఓకేనా? నెక్స్ట్, త్యాగం అంటే ఏంటి? చాలా మంది చెప్పే మాటలు ఏంటంటే, దానం ఇవ్వడం త్యాగం అని అనుకుంటారు, కానీ అది కాదండి. దానం అంటే మన దగ్గర ఉన్న దారిలో కొంత భాగాన్ని ఎవరైనా పేదవారికి ఇవ్వడం కానీ, లేదా అడిగిన వారికి సహాయం చేయడం కానీ, వారి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఇవ్వడాన్ని మనం దానము అని అంటాం. మరి త్యాగము అంటే మన స్థాయికి మించి, ఓకేనా, మన స్థాయికి మించి మనం వాడు అడగకుండా మనం చేసేటువంటి దానాన్ని త్యాగము అని అంటామండి. అయితే ఇప్పుడు త్యాగం ఎందుకు చేస్తాము?
స్వర్గలోక ప్రాప్తి కోసమే చేస్తాం. అయితే అదే చెప్తున్నాడు ఇక్కడ. త్యాగం చేసావనుకో, నువ్వు ఏదో చిన్న చిన్న ₹1,00,000 సంపాదించి నువ్వు సంతోషంగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు భార్య పిల్లలతో. కానీ అది సమం కాదు. నీ దగ్గర ఉన్నటువంటి మిత్రునికి కష్టం వచ్చినప్పుడు నీ శక్తికి మించి అతనికి గనక ఏదైనా గనక త్యాగం చేయగలిగితే దాంతో సమానమైనటువంటి సుఖం ఇంకొకటి లేదు. అంటే మానసికంగా మనిషి సంతోషంగా ఉంటాడు. ఒక వ్యక్తికి అంతకన్నా గొప్ప విషయం అంటూ ఏమీ ఉండదు. అదే గొప్ప స్వర్గలోకాన్ని అందింప చేస్తుంది అని చెప్పి ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నాడు. దీనికి ఖచ్చితంగా మీరందరూ కూడా 99 మార్కులు కోరుకున్నట్లయితే కవి పరిచయం సాంస్క్రిట్ లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? మీకు ఫస్ట్ రోమన్లో శ్లోకము, భావము ఇవి రెండే రాయమని చెప్పి చెప్తుంటారు చాలా మంది. కానీ ఖచ్చితంగా పేపర్ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు మిగతా వారందరికన్నా మీరు బెటర్ గా పేపర్ ప్రెజెంటేషన్ చేయాలి. అలా చేయాలి అంటే ఖచ్చితంగా మీరు సాంస్క్రిట్ లో కవి పరిచయం రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సరే, ఇదే శ్లోకానికి సంబంధించినటువంటి కవి పరిచయమే మిగతా వాటికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఒకసారి నేర్చుకుంటే సరిపోతుందండి. అయం శ్లోక, ఈ శ్లోకము వివిధ కవిభిః, వివిధ కవుల చేత విరచిత, రచింపబడినటువంటి నీతి శ్లోకాః, నీతి శ్లోకాలు ఇతి పాఠ్యభాగాత్ స్వీకృతం. అను, ఇతి అంటే అను, పాఠ్యభాగాత్ పాఠ్యభాగం నుండి స్వీకృతం తీసుకోబడినది అని చెప్పి చెప్పబడుతుంది. ఓకేనా? ఒకవేళ తెలుగులో రాయాలనుకునే వాళ్ళు లేదా సాంస్క్రిట్ నాకు కష్టం బాగా అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఇచ్చానండి. ఈ శ్లోకము వివిధ కవుల చేత రచింపబడిన నీతి శ్లోకాః అను పాఠ్యభాగం నుండి స్వీకరింపబడినది. ఇది రాస్తే సరిపోతుందండి. మనము ఫస్ట్ రోమన్లో శ్లోకాన్ని పూరించి కవి పరిచయం రాసిన తర్వాత భావాన్ని రాయాల్సి ఉంటుంది. అయితే భావము మీరు తెలుగులో కానీ లేదా ఇంగ్లీష్లో కానీ రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శ్లోకానికి మీరు కరెక్ట్ గా మీనింగ్ చూసుకోండి. విద్యా సమం అంటే విద్యతో సమానమైన, చక్షుహు నాస్తి చూపు లేదు, కన్ను లేదు అన్నా చూపు లేదు అన్నా ఒకటే అర్థం. ఓకేనా? నెక్స్ట్, నాస్తి సత్య సమం తపః, సత్యంతో సమానమైనటువంటి తపస్సు లేదు. అదే కదా, సత్యంతో సమానమైనటువంటి తపస్సు లేదు. నాస్తి రాగసమం దుఃఖం, రాగసమం అంటే ఇదిగోండి ఏమిచ్చున్నాము, అనురాగంతో సమానమైనటువంటి దుఃఖం నాస్తి, దుఃఖము లేదు. నాస్తి త్యాగ సమం సుఖం అంటే త్యాగంతో సమానమైనటువంటి సుఖము లేదు. ఇది దీని మీనింగ్ అండి. ఈ శ్లోకానికి ఇంగ్లీష్లో రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి కూడా మీనింగ్ చూడండి. దేర్ ఈజ్ నో ఐ ఈక్వల్ టు నాలెడ్జ్. ఓకేనా? అంటే విద్యతో సమానమైనటువంటి కన్ను లేదు. ఇక్కడ నాలెడ్జ్ అనే దానికి విద్య అనే అర్థంలో చెప్పబడుతుంది. ఓకేనా? నో పీనెన్స్ ఈక్వల్ టు ట్రూత్ అంటే సత్యంతో సమానమైనటువంటి తపస్సు లేదు అని అర్థం అండి. నో సారో ఈక్వల్ టు అటాచ్మెంట్. ఓకేనా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి తెలుగులో, అనురాగంతో సమానమైనటువంటి దుఃఖము లేదు. అదే ఇక్కడ మనం ఇచ్చి ఉన్నాం. నెక్స్ట్, నో హ్యాపీనెస్ ఈక్వల్ టు సాక్రిఫైస్, త్యాగంతో సమానమైనటువంటి సుఖము లేదు. ఇదండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.